పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషనర్ తెచ్చుకున్నాడు ఇక్కడికి రాజు. మేము కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీబీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవాళ ఆర్మూర్లో పటాకులు కాల్చుకున్నారు కొంతమంది ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే, వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో వేసేది. అప్పుడు ఏమన్నా నేను 2 ఏళ్ళ దాకా ఎప్పుడు మాట్లాడలే. ఇలా అన్ని ఆధారాలతో చిట్ట పదులతో మాట్లాడుతున్నాడు. లేకపోతే వీడు ఇంట్లో తాళి కూడా గుంజుకునేటట్టున్నాడు, ఆడోళ్ళ మీద తాలిబొట్టు కూడా గుంజుకునేటట్టున్నాడు. ఇన్ని రాణిస్తే ఈ కాంగ్రెస్ ఏంటంటే, వీళ్ళు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్కోళ్ళు కాదు, ఒక్క మన నియోజకవర్గంలోనే గొట్టిముక్కల గ్రామంలో గంగామన్ ట్రాప్ అయిన సెక్రటరీ, వీళ్ళు విలేజ్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. నందిపేటలో ఒక ఎంఆర్ఓ అయ్యిండు, నందిపేటలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది, బదిలీ అయింది. ఒకటేమో నందిపేటలో సెక్రటరీ శ్రీ, ఆయన పేరు సెక్రటరీ, నందిపేట సెక్రటరీ ఏదో పేరుంది, ఈ పేరు లేదు అధికారులు. ఎంపీడీఓ ఆఫీస్లో శ్రీనివాస్ శర్మ, ఎంపీఐ బ్రేకులు లేని అవినీతి వివేకానంద రెడ్డి. పాపం వీళ్ళ మీద ఫోర్స్ పెట్టి వసూలు చేపిస్తుంది. వీళ్ళకు వసూలు చేయాలని ఉండేనో లేదో నాకు తెలియదు, కానీ కెమెరాలు పెట్టి ఇప్పుడు వివేకాలందరూ తీసుకెళ్తా ఇయ్యాల మున్సిపల్ ఆఫీస్లో కెమెరా ఉంది. ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లో. ఏంటంటే వాడు అక్కడి నుంచి ఇట్లా చూస్తాడు, ఆపరేట్ చేస్తాడు. ఉన్నాయి మా దగ్గర వీడియోలు కూడా, ఇట్లా కెమెరాలు ఉంటాయి, ఇట్లా యాప్ ఉంటుంది, ఐకాన్ హెచ్ఐకే ఇట్లా ఐ లుక్ అనే యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ ఉంటే యాక్సెస్లో చూస్తాడు వీడి దగ్గరికి ఏం ఫైల్ వచ్చినాయి, ఏం ఫైల్ పోయినాయి. ఇక ఈ ఎంబీఐ ఆర్మూర్ ఉన్నాయి, ఎంబీఐ ఏసీబీ ట్రాక్. తర్వాత ఇవి కట్టలు 20 కోట్ల ఆస్తులు, 20 కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఆఫీసర్ దగ్గర. అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది ఏమేమి జరుగుతుంది, ఏమైతుంది ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా. మా జిల్లా ప్రెసిడెంట్, పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కనుసరిగల ఆయన సొంత ఊరు ఇక్కడే భీమ్గల్లోని రాయమండ్రి నగర్ పక్కన. ఇయ్యాల దొంగ అన్నట్టు వాళ్ళు అవినీతి చేసి ఎంత ఘోరం అంటే, ఇదంతా 1 ఇయరే, ఈ కథ అంతా 1 ఇయరే. మీడియా మిత్రుడు ఇక మరి 2 ఏళ్ళలో ఏమైందో తిత్తున్నాం. 470 కొత్త ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చిండు. 470 ఇంటికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసి, మన పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట, 20 లక్షలు 30 లక్షలు ట్యాక్స్ అవుతుంది, నాకు 10 లక్షలు ఇస్తే నేను చేస్తా. ఏంటి అంటే ఈయన నోటీసు ఇవ్వాలా. ఇలా 1000 నోటీసులు పెండింగ్లు ఉన్నాయి ఆర్మూర్లో. 1000 నోటీసులు మొత్తం జిరాక్స్ కాపీలు విలేకరులకు ఇస్తా, మొత్తం విలేకరులకు ఇస్తా. సుదర్శన్ రెడ్డి మౌనంగా ఎందుకుంటుండు? పిసిసి ప్రెసిడెంట్ జిల్లా ఈయనే. నిన్నగాక మొన్న భీమ్గల్కి వచ్చినావు, నీకు సోయి లేదా, సిగ్గు లేదా? ఇవాళ మా మీద మాట్లాడతారు. మళ్ళా మాట్లాడితే నోట్లకేం చేస్తే అవినీతి అంటారు. అవినీతి చేసేది మీదే, దొంగ అన్నట్టు. ఇవాళ యాడ ఇల్లు కనబడితే కాకులు కద్దలాలన్నట్టు హాల్తుడు. ఇళ్ళకు మొరం పడితే ఒక్కోడొచ్చు, ఇసుకే పడితే పాత చైర్మన్ వచ్చు, కొత్తోడొచ్చు, వీడొచ్చు. ఏంటంటే అన్న పంపించింది, అన్న కోనే అన్న పైసా వసూలు రెడ్డి పీవీఆర్ పేరు ముందే పెట్టిండు అలా బాబు. పుట్టినప్పుడే పెట్టినట్ట నీకు దొంగ అని. నేను ఎప్పుడు పేరు తీయలేదు, ఎందుకంటే అటు చెప్పినాసి కూడా కాదు, కౌన్సిలర్ కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు. నేనేం మాట్లాడాలి? నేను జిల్లా అధ్యక్షుడు నుండి 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 25 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి ఉద్యమ స్ఫూర్తి ఉన్నోని, ఆర్మూర్లో ఉద్యమం సంతోష్ రెడ్డి పోయిన తర్వాత ఉద్యమం రగిలిచ్చినోని. నేను ఏం ఏందిరా అంటే, 1 లక్షం ఉన్నాడు ఆడికి రైల్వే బ్రిడ్జ్ పోతే, అన్న మా ఇళ్ళు అన్ని పోతున్నాయి, నేను విలేకరణ, మా ఇల్లు కూడా పోతున్నాయి, కాశీరామ్ ఇల్లు పోతున్నాయి, పోషెట్టి మునుకాపు ఇల్లు పోతున్నాయి, చిన్నారెడ్డి ఇల్లు పోతున్నాయి. అంటే ఇక్కడి నుంచి పెరికేడు దాకా 450 ఇళ్ళకు కానీ రోడ్డు వైడింగ్లో పోతుంది. అయ్యా కేటీఆర్ గారు మీకు దండం పెడతా, మా రోడ్లు కొద్దిగా తగ్గిస్తే వాళ్ళంతా బతికి బయటపడతారు. పేదోళ్ళు ఉన్నారు, కూలోళ్ళు ఉన్నారు,
దుకాణం నడిపించుకుంటూ ఉన్నారు, దుకాణాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఛాయ్ దుకాణాలు ఉన్నారు, టిఫిన్ సెంటర్లు ఉన్నారు అని దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి నేను కొద్దిగా రోడ్ చిన్నగా చేయించింది. పోయి 450 కుటుంబాలు కదా, మరొక ఎమ్మెల్యేగా ఉన్నాం మనం, బైపాస్ రోడ్ అయింది, దానికి అదనంగా అసలు ట్రాఫిక్ ఇక్కడ అత్తలేదుగా అని చెప్పి ఈ 450 మడిగలకు, దుకాణాలకు, షాపింగ్లకు ఇంక్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఇవ్వాలా, ఈడ ఈయన దగ్గరికి పోవాలా, చేతులు కట్టుకోవాలి. అన్న ఏంటంటే ఏ పార్టీ నువ్వు? కాంగ్రెస్ అయితే ఓకే కానీ బీజేపీ టీఆర్ఎస్ మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్ స్టీడ్ ఎక్కడ పోయినా అర్థమవుతాడు, అవినీతి మీద మాట్లాడుతూ అంటాడు, జీవన్ రెడ్డి అంటాడు, ఇంకోటి అంటాడు. మరి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి దోసుకుంటారో ఏందో తెలియదు. ఎమ్మెల్యే గారి 450 ఇండ్లకు, షెటర్లకు, దావకాలకు, ఆనంద్ హాస్పిటల్ 30 లక్షలు, గౌతమి హాస్పిటల్ 10 లక్షలు, ఆద్య హాస్పిటల్ 8 లక్షలు. అరే మీ అయ్యా సొత్తావురా? అధికారులు అడ్డం పెట్టుకు పాపం అధికారులు పాలైపోతారు. పోస్టింగ్ ఇచ్చిన నేను, నీ అయ్యా సొత్తావరా పోస్టింగ్? వాడు చదువుకొని గ్రేడ్ 1 ఆఫీసర్, వాడితో అవినీతి చేపిస్తుడు పాపం. వాడు గ్రేడ్ 1 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్, కెమెరా పెట్టి నువ్వు వసూలు చేస్తావా చెయ్యకపోతే నీ సంగతి చెప్తా. సగం ఇప్పుడు 20 కోట్ల డాక్యుమెంట్లలో వినయ్ రెడ్డి గారికి సగం, కమిషనర్ గారికి సగం. మరి 3 రోజులే మళ్ళీ పెద్ద పెద్ద ఫైరవలు నడుతున్నాయని తెలిసినాయి. పట్క పేరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చినాయి. ఇప్పుడేమో దుకాణం బంద్ అయింది. 3 రోజులే సప్లై వాడు సెంటర్ కూడా జైలుకోయింది, ఎంబీఐ జైలుకోయింది, ఆస్తులన్నీ సీజ్ అయ్యి. నేనేమంటున్నా, ఒక చిన్న ఆర్మూర్ మున్సిపాలిటీలో, ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో, నందిపేట మండలం, మాక్లూరు మండలం, డొంకేశ్వర్ మండలం, ఆలూరు మండలంలో అవినీతి, పోలీసు వాళ్ళ దాంట్లో అవినీతి. సిఐ విచ్చలవిడిగా దోసుకుంటు, సిఐ కల్లుబట్టల కాడ నుంచి దోసుకుంటు. కల్లుబట్టలో చికెన్ దుకాణం, కుమార్ అని చికెన్ దుకాణం ప్రెసిడెంట్ ఉంటాడు, వాడి దుకాణంపై నువ్వు చికెన్లు పంపించాలా? ఈ పోలీసు వాళ్ళని పంపించాలన్నట్టు చికెన్. ఈ వినయ్ రెడ్డి గారి ఇంటికాడ దావతులు వస్తే పంపించాలన్నట. ఏమ్రా నువ్వు చికెన్ కుమార్, అందరు దాని దగ్గర చికెన్ తినడు ఉండడు. నేను మత్స్యాల సాయాన్ని ఫోన్లు చేస్తూ పేర్లతో సహా చెప్పాలి కదా. మరి ఆయన గోడౌన్ కడుతున్నాడు, నీకు 42 లక్షలు ట్యాక్స్ అవుతుంది, నువ్వు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి. హాస్పిటల్లో పైసలు పిచ్చర్ 8 హాస్పిటల్, మీరు విలేకరులు పోయి అడగండి ఉన్నారు. 8, 9, 10 హాస్పిటల్లో పైసలు, ఇల్లు నంబర్లో పైసలు. ఇక వెరైటీ ఏంటంటే కాంగ్రెస్ వాడు అపార్ట్మెంట్ గుర్తుపెడితే కూడా పైసలు అడుగుతుంది పాపం. కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తారు. ఈ మహేందర్ అనే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇట్లా వెంచర్లు చేస్తారు, బబ్బులు చేస్తాడు, ఇంకో వేరే వేరే అందరూ చేస్తారు. అన్ని వెంచర్లలో పైసలు, మొత్తం వెంచర్లే పనిచేసి 6 నెలలు నేను పోయిన తర్వాత 2 ఏళ్ళలో ఒక కొత్త వెంచర్ రాదు. ఏంద్రా అంటే పైసా వసూలు ట్యాక్స్ కట్టాలన్నా, మేము ఈ పాతోడు కట్టాలన్నా, పోలీసు ట్యాక్స్ కట్టాలన్నా, రెవెన్యూ ట్యాక్స్ కట్టాలన్నా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కట్టాలన్నా, నేను ఎంత ట్యాక్స్ కట్టాలా, నాకు వద్దు దందా అని పారిపోతున్నారు. ఒక్క కొత్త వెంచర్ రాలి, ఒక్కటి. అచ్చా కొత్త నంబర్ కాదు, మా 10 ఏళ్ళలో వేసిన వెంచర్లకు కూడా పైసలు. అది ఎన్ఓసి కావాలి కదా, ఎల్పీ నెంబర్ కావాలి కదా, దానికి పైసలు. ఇక ఈ కొత్తగా నేను కలెక్షన్ కింగ్ అని చెప్పి జిల్లాలో అత్యధిక కలెక్షన్ చేసిన కమిషనర్ ఎవరు ఉండాలని పేరు రావాలని వీడు పైసా వసూలు రెడ్డి వినయ్ రెడ్డి ఇద్దరు కలిసి హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేసి పీడించి ఇడ్లీ సెంటర్ ఒకటి డాగెత్తాడట. పొద్దున చెప్తుడు రాకేష్ అని ఇడ్లీ సెంటర్ అయినా బోర్ ఎత్తుడట. నోటీసు పంపించినట, నోటీసు కలెక్షన్. వీడు నోటీసు పంపాలా, వినయ్ రెడ్డి గారి ఇంటికి వాడు పోవాలా. అన్న ఏంది మీ కమిషనర్ పంపించినని, అయ్యో పంపించిందా అని ఫోన్ తీసి, చూడు మనోడే చూసి కొద్దిగా సెటిల్ చేయి. ఇది ఏం దాంతా, ఇదంతా ఇసుక. పంతు రోడ్లు షాపులు, పంతు రోడ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి షాపులు, పాత బస్ స్టాండ్లో విలేకరులు అందరికీ తెలుసు. అలా షామాన్ మావాడు కొడుకుంటాడు. నోటీసు 3 లక్షలు, షటర్కి 3 లక్షలు. ఈడ అల్జాపూర్ మైంద కౌన్సిలర్ ఇక్కడ నేను ఎమ్మెల్యే, నా ఇల్లుంది, నా ఇంటిక 2 మడిగలు. వాడు చిట్టిరెడ్డి అని ఒకడు బినామీ వాడు. వాడి పేర్లు ఏమి ఇవ్వాలాడు? కుక్కల కంటే ఈనమైపోయారు, ఊరు కుక్కలు లెక్క. ఈడ చెప్పుల దుకాణం ఉంది, ఆడ కెనాల్ ఉందని కోట్లాట నడుస్తుంది, కట్టిన షట్టర్కే పంచాయతీ ఉంది, జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిర్రు, రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చిర్రు. కెనాల్ బౌండరీ మీద ఉందని వేరే కెనాల్ బౌండరీ మీద బోర్డు మీద బాధ్యత అయితే రాత్రి ఊరగొట్టి మళ్ళీ పైసలు వసూలు చేసి హౌసింగ్ బోర్డులో పైసలు వసూలు. ఈడ 2 షట్టర్లు, ఒకటి చిట్టిరెడ్డి గారితో, ఒకటి వినయ్ రెడ్డి గారు. మీరు పోయి చూడండి, ఇప్పుడు నడుస్తున్నాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్. విలేకరులకు దండం పెట్టి చెప్తున్నా, నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు మీ దగ్గర. ఆర్మూర్లో నిజామాబాద్లో పెట్టిన
ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారా మనం ఉన్నాం, పాలక పక్షం వాళ్ళు కొద్ది సమయం ఇవ్వాలని చెప్పి. ఇదేం దోపిడండి? ఇచ్చే 6 గ్యారెంటీలు వీకినాయి, ఒప్పుకున్న 420 హామీలు పోయినాయి, సింధులగుట్ట మీద రైతు బంధు రైతు బీమా పోయింది. ఇక ఒక్కటి కాదు, బాధితులు అంటే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు బాధితులు. నేను చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ మీడియా సాక్షిగా నంబర్ ఇస్తున్నా. ఆర్మూర్ పట్టణంలో కానీ ఆర్మూర్ రూరల్లో కానీ నేను ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవడన్నా మిమ్మల్ని అధికారులు కానీ పోలీసు వాడు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా పైసలు అడిగితే నా నంబర్ రాసుకోండి, నాకు ఫోన్ చేయండి. మేమే కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం వెంకటేశ్వర కాలనీ నా ఇంట్లో 99496 ఆల్ 9 నా నంబర్, నా పిఎల్ నంబర్లు ఉన్నాయి మీ దగ్గర. నాకు ఇవ్వు, నేను వచ్చి కూర్చుంటాం. 450 ఇచ్చి నోటీసులు మంచిగా 2 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు ఇయ్యని వాళ్ళందరికీ పోయినాయి. అచ్చా దవాఖానాలు హాస్పిటల్కి నోటీసులు ఏంటంటే నీకు ఫైర్ లేదు. నేను 18 ఏళ్ళ నుంచి దగ్గర దవాఖాను, అంతకుముందు 2009 కంటే నువ్వే కదా ఇక్కడ ఉన్నది. 10 ఏళ్ళ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. 2009 2014 దాకా ఉన్నది వాళ్ళే కదా. 2005 4 9 దాకా ఉన్నారు కదా. మరి అప్పుడే కదా ఇవన్నీ కట్టిన బిల్డింగ్లు నాయన. రోడ్లు ఎత్తే రోడ్ల మీద ట్యాక్స్ 3 లక్షల గజాలు ఇచ్చిన నేను ఆర్మూర్ ప్రజలకి 18 ఫంక్షన్ హాల్ కట్టించిన. అన్ని ఫంక్షన్ హాల్లో వైపుల్లో పెడతాడు, ఫండ్స్ ఆపేస్తాడు. 50 కోట్ల రూపాయల ఫండ్స్ కేసీఆర్ గారు ఇస్తే అవి ఆపేసి 2 ఏళ్ళు. ఏందిరా అంటే నన్ను ఓడగొట్టిరు ప్రజలు, నాకు 40,000 ఇచ్చింది అని చెప్పి వాడు మాట్లాడతాడు. నేనేమంటే ఒక్కటి కాదు, ఒక్క మొత్తం ఆర్మూర్ కేర్ ఆఫ్ అవినీతి, కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి, పైసా వసూలు రెడ్డి కింద అది కాదు. 50-50 పార్ట్నర్షిప్ ఏంటంటే 50-50 50 ఇళ్లకు 50 ఏసీపీకి, 50 ఈయనకు 50 సిఐకి, 50 ఈయనకు 50% దానికి. మేము జిల్లా కలెక్టర్ సిపికి కూడా చెప్పినాం. జిల్లా కలెక్టర్ ఇప్పుడు పోయి చూడయాడ కెమెరా ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చిట్టిబాబు గారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇన్ఛార్జ్, భూపేందర్ గారు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇన్ఛార్జ్, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఈడే పైసా వసూలు రెడ్డి గారు, ఈ ఎంఆర్ఓలకు ఇన్ఛార్జీలు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా కూర్చుంటారండి కొంగలు లెక్క. రిజిస్ట్రేషన్ చెప్పు, రిజిస్ట్రేషన్ అయిందా సార్? ఇలా ఎవడు రిజిస్ట్రేషన్ అయినాయి సార్, వీడు రిజిస్టర్ రిపోర్ట్ చేసు, వాడి దగ్గర ఒక కెమెరా. వీడు ఎమ్మెల్యే కాదు, చెప్రాజు కాదు, కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, కెమెరాకి యాక్సెస్. మరి రేవంత్ రెడ్డి ఇట్లా దోసుకోమనే ఇట్లా ఇన్ఛార్జీలు పెట్టిండా? రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా? మీ ఇంటెలిజెన్స్ పని చేస్తలేదా? పని చేయకపోతే మీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇవన్నీ ఎట్లయితే చెప్పండి? ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్తోనే కొట్టింది. మొన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర, నన్ను ఇన్ఛార్జ్ మార్చొద్దని. ఇదేం దొంగతనం సార్? చైన్ స్నాచర్ లెక్క అయిపోయా, దోపిడి మూట, దొంగల మూట అయిపోయింది కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఈ రాష్ట్రంలో. ఇది మేగా సార్, మీ పేపర్లలో వచ్చినాయి, నా రాతలు కాదు. నేను భరించలేక నా కళ్ళకి నీళ్ళు వచ్చి పెడుతున్నా ప్రెస్ మీట్. గిట్ల దోసుకుందా? వీడు ఓడిపోయిన 2వ ప్లేస్ నుండి 40,000 ఓట్లు వస్తేనే గింత దోసుకుంటే వీడు కసకనే ఎప్పుడో పొరపాట్ల మొన్నగిన వీడు బీజేపీ ఓడిపోదు, వీడత్తి మొత్తం ఆర్మూరు ఇళ్ళ కాడి నుంచి దోసుకుపోతున్నాయి. ఇంట్లో వాడి రోజొక్కడు ఇంట్లో దొంగతనం, దొంగల ముందు అధ్యక్షుడు వీడు. ఒక్క దాంట్లో నల్ల బిల్లు గట. అచ్చా ఇంకోటి, ట్యాక్స్ పెంచిండు, పాలక వర్గమే లేదు, చైర్మన్ లేడు, కౌన్సిలర్ లేడు. వీడికి ఎక్కడదంటే అధికారం పెంచేది. 10 రూపాయల ట్యాక్స్ 100 రూపాయలు వేసి 10% పెంచి నోటీస్ ఇవ్వాలి. వాడు రావాలి, వాడు రాగానే నేను మున్సిపాలిటీకి 10% 100% కడతావా? కట్ట. అయితే ఒక పని చేయి, 50% నాకు 30% నీకు ఇస్తా, 20% తగ్గిస్తా డిస్కౌంట్. ఏంటంటే బాస్ చెప్పిండు. బాస్ ఓడరా అంటే ఇక్కడ బాసే లేడు కదా, వీడికి అవ్వలేదని బాబు లేదు, ఎమ్మెల్యే గారి పార్టీ కాదు, వీడికి అధికారం లేదు. ఓడరా అంటే బాస్ పీవీఆర్ పైసా వసూలు రెడ్డి. ఏం చెప్తున్నాయా? సీఎం అండ్ 7 బ్రదర్స్ మీరు ఆడ దోసుకుంటారు, జిల్లాలలో జిల్లా మంత్రులు దోసుకుంటారు. మా జిల్లాలో మా ఇవి లేవు. కళ్ళు పట్టి అంజగోడు జైలు పంపించాడు. ఏంటంటే అంజగోడు నెలకి ఇత్తలు. అంజగోడు వాళ్ళ పార్టీ. విచిత్రం ఏంటంటే మీకు తెలిసి భయ్ చిరంజీవి మీకు తెలుసు కదా విలేకరులకు. అంజగోడు ఏ పార్టీ? పార్టీ. ఈ కళ్ళు పట్టలేక పైసలు ఇవ్వలేట. నేను 10 ఏళ్ళు ఎప్పుడు కళ్ళు పట్టలేదు, పైసలు అడగలేదు. బీజేపీ పోవాలన్నా మామూలు పక్క మీరు ఎంక్వైరీ చేసుకోండి. బీజేపీ పోతుంది, వీడి పోతుంది, వీడికి అందలేబట్టి ఆయన దాన్ని లోపడేసేసి చిక్లీల వెంకట్ గౌడ్ అనే గౌడు వేసిండు. అంజగౌడ్ గౌడు, చిక్లీ గౌడు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన దండం పెట్టాలి.
రవిగౌడ్ మీకు టార్గెట్ మిస్ అయ్యాడు. నాకు పాపం ఆయన దుకాణం కూడా ఉంది కదా, కళ్ళు దుకాణం. రవిగౌడ్ నెక్స్ట్ టార్గెట్ ఉన్నాడు అన్న. పంపిండి నిన్న మొన్న పంపించుంటాడు. 6 పారిపోయినట్టు పాపం. నేను ఆయన అనగానే ఏం చెప్పాలా, బాధ అనిపిస్తుంది. అధికారులను వేధిస్తుండు, సొంత పార్టీలను వేధిస్తుండు, కాంగ్రెస్ నాయకులను కూడా వేధించుడేందే. రవిగౌడ్ కాంగ్రెస్ పార్టీ, అంజగౌడ్ కాంగ్రెస్ పార్టీ, వెంకటగౌడ్ కాంగ్రెస్ పార్టీ, అందరు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళని కూడా ఎవరిని వదులుతారు. నేను నా బాధ ఏంటంటే ఇసుకెళ్ళాలి. చిన్న పెరిగిట్ల మూల వీధులు ఉంటుంది. రాత్రి 12 నుంచి చాలట, మీరు తిరుగురు కదా కనబడుతుంది. ఇసుకెళ్ళారియా మామూలు 18 క్వారీలు నడిపిస్తారు. పాల్గొండ నియోజకవర్గంలో 18 జాగాల నుంచి ఇసుకొస్తుంది. ఇసుక దొంగలు ఒక్కటి కాదు వీడిది. శాండ్, ల్యాండ్, వైన్, విస్కీ భూములలోనే చెదరగొడుతుండు. దుకాణదారులకు ఇడ్లీ సెంటర్ వాళ్ళని బెదిరిస్తున్నాడు. కుమార్ చికెన్ సెంటర్ వాళ్ళని బెదిరిస్తుంది. ఇంతకంటే నేను ఏం మాట్లాడాలి, దౌర్భాగ్యం. కాబట్టి వెంటనే కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ నీకు చెప్తున్నా, నువ్వు దీక్షా దివాస్ గురించి మాట్లాడగారా బుద్ధి లేనాడు. నీకు దీక్షా దివాస్ ఎత్తేనే, సారీ ఎత్తేనే, 11 రోజుల ఆమరణ దీక్ష ఎత్తేనే నువ్వు ఇలా తెలంగాణకు పీసీసీ అయినావు. పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతావు కదా. లేకపోతే వచ్చే సత్యాన్ని ఇంకొకడు బొచ్చివాడు ఉంటుండు. నువ్వు ఎందుకైతుంటే పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలా? తెలంగాణ పదం కర్త కర్మక్రియ వచ్చింది కాబట్టి ఈ చక్క పెట్టుకోరా నాయన, చక్క పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్కి చెప్తున్నా నేను. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్, నీ కింద ఇన్ఛార్జ్. ఈయన నీకైనా రిపోర్ట్ చేయాల్సింది కాంగ్రెస్ ఆయన ఎవరికి రిపోర్ట్ చేయాలి? నీ ఇన్ఛార్జ్ ఇదే చెప్తున్నాము. మొత్తం ఇవ్వాలి మేము. మా చిట్టా మొత్తం ఉన్నది ఇదే కాదు. ఇండ్లకు నోటీసులు, ఇండ్ల కొత్త నంబర్లు ఇచ్చుడు, మిగిలిపోయిన ప్లాట్ దోసుకున్నాం. చిట్టిరెడ్డి అని పట్టుకొచ్చి లోపడేసి కొడితే అన్నీ తెలుస్తాయి. ఎవడెవడికి ఏడాడ ప్లాట్ కబ్జా పెట్టించి పట్టుక మేము మళ్ళా ఉంటుంది. ఇలా దేయాల్సి ఉంటుంది. 2 ఏళ్ళే మా ప్రభుత్వం వచ్చేది. ప్రజలతో ఏ ప్రజల దగ్గర పైసలు తీసుకున్నారో ఆ ప్రజలతో చెట్టు కట్టేసి కొట్టిస్తాం బిడ్డ. మిమ్మల్ని చెట్టు కట్టేసి గల్లా వట్టి కొడతాం మిమ్మల్ని. కుల సంఘాలన్నీ రద్దు చేసి మేము 100 కోట్ల ఫండ్స్ ఇస్తే మేస్త్రీలకు 5 లక్షలు ఇచ్చినాం. చెక్కిట పెడతారు ఇట్లా కమిషన్ చెక్ ఇట్లా పెట్టి ఇవన్నీ 5 లక్షల చెక్ ఉంది, దీనికి 1,00,000 ఇయ్యి. వాడు అడిగిన చూస్తాడు కెమెరాల యాప్ ఆన్ చేసుకుంటాడు. పైసా వసూలు రెడ్డి వాడు వచ్చిండు చూడు లోపలికి. ఆంధ్రోళ్ళు వచ్చిండు వాళ్ళు పాపం గీడ పెరిగిట్లా కట్టుకున్నారు. 10 లక్షల నుంచి 5 లక్షల చెక్కుకు 1,00,000 అంటే ఎంత? 33%. నేను ఇచ్చిన చెక్, నేను ఇచ్చిన భూమి 400 గజాలు ఇచ్చిన ఆంధ్ర మేస్త్రీలకు అట్లా ప్రతి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా ఇట్లనే జరుగుతుంది. ఇగో మీ అవినీతి మీరే భాగవతం రోడ్డు మీద పెడుతున్నారు. మీ ఏసీబీ అధికారులే పట్టుకున్నారు, మా అధికారులు కాదు. మీరు మీ కనసైగలో పనిచేసే పోలీసు వాళ్ళు, ఏసీ వాళ్ళు, మీకు కూడా ఎంత బాధ అయితే నువ్వు ట్రాప్ చేయించుతో మాకు తెలుసు. చేయించింది ఇది మంచిదే, కానీ మరి దీని మీద చర్యలు ఉండాలి. మీ ఇన్ఛార్జ్ గారు కర్త కర్మక్రియ అధికారులు ఇలా వసూలు చేసి కట్టాలు చూడు. ఇప్పుడు దొరికిన అధికారులని వాళ్ళు జైలుపోయారు, శిక్ష నడుస్తుంది, వాళ్ళ ఆస్తులు జప్తైన. ఇంట్లో వీళ్ళు వాటా ఎంత, పీవీఆర్ గారు వాటా ఎంత, వాళ్ళు ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఏడు జైల్లో పెట్టాలా, ఎట్లా అనేది ఈయన మీద తీయాల. ఇంకోటి చెప్తా ఉన్నా, ఆర్మూర్ ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు ఇట్లా ఎవ్వరికి ఇవ్వకండి. నా ఇల్లు ఇడున్నది వెంకటేశ్వర కాలనీ, నా దగ్గరికి రండి, కంప్లైంట్ ఇవ్వండి, నేను దగ్గరుండి కట్టిస్తాను. ఇల్లు కానీ ఇళ్ళనా ఏదైనా కానీ. ఇప్పుడు ఏవైతే తీసుకున్నా జిల్లా కలెక్టర్ బాధ్యత వహించి వాళ్ళందరికీ వాపసు ఇప్పించాలి పైసలు. జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలా. పోలీసు వాళ్ళు వసూలు చేసిన దానికి సిపి బాధ్యత వహించాలా. అంత లిస్ట్ ఉన్నది. ఇలా పోస్టింగ్లు ఇచ్చి సుదర్శన్ రెడ్డితో పోయి సిఐకి 30 లక్షలు అండి పోస్టింగ్ అమ్ముకుంటాడు వీడు. మన 30 లక్షలు ఎడికించి రావాలా సిఐకి? ఇప్పుడు సత్యనారాయణ మా ఆరు సత్యనారాయణ అన్నాడు, ఆయన 30 లక్షల రూపాయలు పోస్టింగ్ కొనుకొచ్చుకున్నాడు. వినయ్ రెడ్డి ఇప్పించింది, 30 లక్షలకి ఇప్పించింది. ఆ 30 లక్షలు ఏ నుంచి రావాలా? మరి ఆర్మూర్ దగ్గర తోయాలి. ఎస్ఐకి పోస్టింగ్ పైసలు, సిఐ పోస్టింగ్ పైసలు, కమిషనర్ పోస్టింగ్ పైసలు, విలేజ్ సెక్రటరీ పోస్టింగ్ పైసలు, ఎంఆర్ఓ పోస్టింగ్ పైసలు. మీరు చదువుకున్నారా చదువుకోలేరా ఉద్యోగస్తులకు? చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళకి ఇక్కడ లంచాలు ఇచ్చచ్చు. కాబట్టి మీరు ఆయన దాంట్లో పడకండి, ఈ ట్రాప్లో పడకండి, ఈ పైసా వసూలు రేట్ ట్రాప్లో పడకండి. మీకు డైరెక్ట్ మీరు చదువుకున్నారు, ఐఏ ఎడ్యుకేటెడ్,
గ్రేడ్ 1 ఆఫీసర్ ఇక పాపం మున్సిపల్ కమిషనర్ రాజు. నేను చెప్తున్నా కాబట్టి మీ అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పైసా వసూలు రెడ్డి వినయ్ రెడ్డి ట్రాప్లో పడకండి. దీని తర్వాత వరుసగా ఉంటాయి. మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. ప్లాట్ ఇంటి నెంబర్ల దందా, ఇంటి నెంబర్ అపార్ట్మెంట్ల దందా, లేఅవుట్ల దందా, రైస్ మిల్లుల దగ్గర బియ్యం తీసుకుంటూ, కళ్ళు బట్టల దగ్గర మామూలు తీసుకుంటూ, ఇవన్నీ సజీవ సాక్ష్యం సార్. మీరు విలేకరు ఒకరు గమనించాలి. నేను ఆధారాలతో పెడుతున్నా బయట. ఆధారాలు ఎందుకు చూపిస్తున్నా పదే అంటే ఆధారాలతో. డబుల్ అంకాపూర్లో కూడా సిపిఎం ధర్నా చేసింది, అది మీకే తెలుసు. అమ్ముకున్నారు 5 లక్షల కోటి అని. ఇక వాడిదో కథ, వాడిది ఇంకో దినం పెడతాం బీజేపీ. అచ్చా బీజేపీ మౌనంగా ఎందుకున్నాడో విలేకరులు నాకు చెప్పాలి. ఇంకా ఇప్పుడు 4 రోజులు అయింది కదా, ఇప్పుడు ఈ 5 మంది పట్టుబడ్డారు కదా. బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? రాకేష్ రెడ్డి కానీ, పెద్ద ఎంపీ అరవింద్ కానీ, వీడికి అవినీతి కనబడతలేదా? మరి అరవింద్కు ఈ రాకేష్ రెడ్డి కనబడతలేదా? స్పందన లేదు, మాట లేదు, ప్రెస్కి ఒక మాట చెప్తలేడు. కాబట్టి దయచేసి ఆర్మూర్ ప్రజలకు చేతులు తిరిగి ఒక్క మనిషి కూడా ₹1 ఇచ్చేది. ఈ జనతా గ్యారేజ్గా మారుస్తాను. రండి రిపేర్ చేస్తాను. వెంకటేశ్వర కాలనీలో జీవన్ రెడ్డి ఇల్లు జనతా గ్యారేజ్గా మారుతుంది. ఛార్జ్ షీట్ నుంచి ఫైల్ చేద్దాం, ఎఫ్ఐఆర్ లీన్ చేద్దాం, పింక్ బుక్లు ఎక్కిద్దాం. పింక్ బుక్ ఎక్కించి పింక్ బుక్ మన రాజ్యాంగం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని లావులో తొండలు జరగొట్టి వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాకైతే తెలవాలి కదా. ఇప్పుడు చెప్తూ దొరికినాక ఇల్లు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాక ఇచ్చినాం సార్ అని లబ్బొద్ది పోతుంది కాదయ్యా. ఇక నాకు కడుపు నిండు ఉన్నాయి. జనరల్ ఫండ్ 2 కోట్లు వసూలు చేసి ఏం చేసిండు? బిల్లులు ఇచ్చిన 30% వాపసు, వినయ్ రెడ్డి గారికి 20%, కమిషనర్కి 10%, ఆ టీపీ ఓడి కథ ఏందో. వీళ్ళందరూ ఇదే కథ. ఇక మన సిఐ అయితే ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఇంటెలిజెన్స్. ఆర్మూర్ సిఐ ఎంఆర్ఓ ఎన్ఓసీలో తీసుకుని ఈ మున్సిపల్ ఫండ్ 2 కోట్ల రూపాయలు వసూలు చేసి రక్తం బిండి వసూలు చేసి ఇట్లా పెట్టి ఇంజక్షన్తో ఈ పైసా వసూలు పెట్టి ఈ 2 కోట్లు మళ్ళా దేనికి ఇచ్చుడు? ఈ బిల్లులు, పాత బిల్లులు ఇచ్చుడు, బోర్ల బిల్లులు ఇచ్చుడు. ఎప్పటికో ఇంకా నా ప్రభుత్వంలో వేసిన బోర్లై, రాని బోర్లై, లేని బోర్లై 36 లక్షలు తీసుకున్నారట. 470 హౌస్ నంబర్లు ఇచ్చినట్ట, కొత్త ఇళ్ళకి నంబర్. ఇంకా చాలా ఉన్నాయి. కదా నేను మళ్ళీ ఇంకొకసారి మీకు వివరణ చెప్తా. ఈ నోటీసులు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు భయపడద్దు. ఆ నోటీసులు అంతా నా జనతా గ్యారేజ్ తీసుకురండి. వాడికి నేను నోటీసులు ఇస్తాను. ఏం నోటీసులు ఇచ్చిండో నేను నోటీసులు ఇస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ, ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక స్టార్ట్ చేసినాం. మేము లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు బుద్ధి చెప్పాలి. రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆర్మూర్ ప్రజలు గమనించాలి. గుర్రమ్మోడు గాడిదేవుడు జీవన్ రెడ్డి పనిచేసి నేను తెచ్చిన జీవోలు పెడతా, మీ ముందట నేను వేసిన రోడ్లు పెడతా, నేను ఆర్డీఓ ఆఫీస్ పెడతా, సిద్ధులగుట్ట అభివృద్ధి పెడతా, నేను ఎన్ని 100,000 కోట్లు తెచ్చి ఎంత అభివృద్ధి చేసినా మీరేం తెచ్చినా చెప్పురావు. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే గెలిచినోడు నువ్వు ఓడిపోయిన 2 రండి చర్చకు అంబేద్కర్ చౌరస్తాలో కూర్చున్నావు. ఒక్క జీవో తెచ్చి మంది పుట్టినోడు మా ఊడు అంటాడు. ఈ కాంగ్రెస్ పైసా వస్తుంది మందు పుట్టినోడు సంఘాలు ఎత్తుకుంటాడు నా ఊడు అని. ఏంద్రా అంటే జేబులో కత్తెర పెట్టుకున్నాడు నా ఇనాగ్రేషన్ కొడుతున్నాను. నువ్వు తెచ్చిందేంద్రా? ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి 3వ నంబర్ వార్డు కదా, హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్ చైర్మన్ సభ్యుడు మేము 50 కోట్లు పెట్టి రోడ్డు పెడితే 2 ఏళ్ళు ఆపి మళ్ళీ పాత జీవో తీసుకొచ్చి కొబ్బరికాయ కొడుతుంది. పాత ఇళ్ళకి 0 లేదు. అంకాపూర్లో నేను ఇల్లు కడితే అదే 27 కోట్లు. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత అది ఎప్పుడో ఉన్న జీవో మేము ఇచ్చిరు, పేపర్లు ఇచ్చారు, కొబ్బరికాయ కొట్టినాం, ట్యాంక్ బండ్ డెవలప్ చేసినాం, పెరికిట్ దాకా రోడ్డు పంచాలైంది, కాంట్రాక్టర్ అయింది, అంతా ఈ పాత ఇళ్ళకి మొన్న మేము కట్టినాం అంకాపూర్లో. ఒక్కటి కాదు, నేను మళ్ళీ వస్తా. సినిమా చెప్పినట్టు ఇప్పుడు మీరు తీయండి ఆ జీవోలు. మీరు నేను దండం పెడుతుంది. నేను మరీ చిల్లరగా పోయి నేను అవన్నీ ఎందుకు తీసుకురావాలి? మీరు చూడండి, మేము కొబ్బరికాయ మేము కొట్టినా మేము తెచ్చిన జీవోలు డబ్బులు ఇచ్చిర్రో అదంతా లిస్టు తీసుకొని రండి. విలేకరుల సాక్షిగా మీకు వసూలు చేయించి ఇస్తా. వాడి ఇల్లు అమ్మి వాడి జాగాలు అమ్మి ఇప్పిస్తా. ఎమ్మెల్యే కూడా దీన్ని స్పందించాలా, మాట్లాడాలా. ఈ 18 కోట్లు ఏవైతే మరి ఇప్పటిదాకా వసూలు చేసిర్రో మొత్తం 50 కోట్లు అయినాయంటూ 2 ఏళ్లలో. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు ఇల్లు ముట్టడిద్దాం. అందరు వచ్చిన వాళ్ళు పెరికిట్లో మామిడి పిల్లలు 450 మంది నోటీసులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రండి. నేను మీతో ముందటుంటా.
మా సైన్యం ఉంటుంది, 60 లక్షల సైన్యం ఉంది. అవసరమైతే కేటీఆర్ హరీష్ రావుని కూడా పిలుస్తాం. మనం వాడి ఇల్లు ముట్టడిచ్చి ఇల్లు అమ్మి పైసలు పంచేద్దాం అందరికి. వాళ్ళే చెప్తారు, విలేకరులు ఉంటారు ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, అక్కడ వసూలు చేసి ఉంటాడు, వాడి ఇంటికి వెళ్ళిపోయి వసూలు చేసి ఇచ్చు. జిల్లా కలెక్టర్ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఈ కెమెరాను వెంటనే తొలగించు. నువ్వు మున్సిపల్ కమిషన్ ఆఫీసులో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పెట్టిన కెమెరాను తొలగించు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెట్టిన కెమెరాను తొలగించు. వినయ్ కుమార్ రెడ్డికి పైసా వసూలు రెడ్డికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే తొలగించాలి. ఈ వారం రోజులు చెప్తున్న డిసెంబర్ 7వ తారీఖు 2 ఏళ్ళు అవుతుంది మీకు, మీ ప్రభుత్వానికి. జిల్లా కలెక్టర్ డిసెంబర్ 7వ తారీఖు నాడు వరకెళ్ళి ఇవి తొలగించాలా, ఏమేమి వసూలు చేసిరో తీయాలా, ఏమేమి నోటీసులు ఇచ్చిరో వాపసు తీసుకోవాలా. ఏ దవాఖానాల పైసలు, ఆనంద్ హాస్పిటల్ కావచ్చు, గౌతమి కావచ్చు, ఆద్య కావచ్చు, 8 హాస్పిటల్ మన లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ఎంత ఇచ్చిరో మీకు పంపుతాం. ఆ పైసలు కూడా తీసుకొచ్చి వాపసు ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్ మీద అని చెప్పి డైరెక్ట్ దండయాత్ర పోతాం. 10,000 మందితో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో ఏసీబీ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈ 6 మంది ప్రజల దగ్గర తీసుకున్నాయి ఈ మామూలు ఈ లంచాలన్నీ వెంటనే చెల్లించాలా, ప్రభుత్వం బాధ్యత వహించాలా, ముఖ్యమంత్రి స్పందించాలా. జిల్లా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ కాబట్టి ఆయన స్పందించాలా. మరి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి, ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఇద్దరు చుట్టాలు కాబట్టి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి వానికి మీద చుట్టరికి ఉంది కాబట్టి వాడు కూడా బాధ్యత వహించాలి. చీఫ్ అడ్వైజర్ మతి మార్పు వచ్చింది, ముసలి చెప్తుంది, అల్జిమర్స్ రోగం పడింది. సుదర్శన్ రెడ్డి ఇన్ఛార్జ్ తొలగించాలి. మా పీడవాలి ఇంకా వేరే 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు కదా ఇన్ఛార్జీలు. కాంగ్రెస్లో పనిచేసి వాళ్ళకి ఇవ్వండి. ఇసులు దొంగలను పెట్టి ఎందుకయ్యా ఇచ్చిన హామీలు ఇయ్యరు, దేవుని మీద ఉంటే తవ్వియ్యరు. రుణమాఫీకి రామ్, రైతు బంధుకు జైపీం, దళిత బంధుకు జైపీం, 4,000 పింఛన్ అడ్డే వీకింది. అరే అవి ఇవ్వకున్నా సరే భయ్, మా వాళ్ళ మీద పుస్తకం గుంజుకోకుండా ఇదేం దందా, గలీజ్ దందా. 6 అక్షరాల అవినీతి కేర్ ఆఫ్ అయిపోయింది. ఈ పైసా వసూలు రెడ్డి ఆ పేరు తీసేసి విలేకరు పైసా వసూలు రెడ్డి అని రాయండి ఇప్పుడు జై తెలంగాణ.